శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నల్గొండ పట్టణంలోని 32వ వార్డులో గల రాకీ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5 వద్ద శుక్రవారం 2వ రోజు సందర్భంగా అమ్మవారు గాయత్రి రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నల్గొండ పట్టణంలోని 32వ వార్డులో గల రాకీ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5 వద్ద శుక్రవారం 2వ రోజు సందర్భంగా అమ్మవారు గాయత్రి రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ భువనగిరి, వెంకటరెడ్డి పకీర్, రాంప్రసాద్ రెడ్డి, మహేందర్ గౌడ్, మాల్యాల మల్లయ్య, వెంకటేశ్వర్లు, నరసింగారావు, భద్రారెడ్డి, ఆంజనేయులు, సోమనబోయిన నరసింహ, ప్రభాకర్, విజయరెడ్డి, జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దండిదయ బ్రోచితివి దాసులను బ్రోచితివి ప్రతిదగిరి విహారాణి జ్ఞాత ప్రేమ పూర అందరికి హారతి విజయని కర్పూర माता के जय जय कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम गौरी अर्थ शरीरमुना मंगलमु सगेडु नाट्यमुना मंजुल गान विनोदमुना పొంగున భావమున పూర్ణమౌనిముగనిన పొంగున భావమున హరిహర శంకర ఓ శంకర కొండను వెల్లుగా చేసితివి కోణలలో వసించితివి కొండను వెల్లుగా చేసితివి जय जय चंदे जय राम जय जय राम वरे जय जयलु पाडरे मल्लेల మాలలతో జాజి విరజాజులతో రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5 దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజను ఉదయం చేస్తున్నారు. నిన్న 1వ రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇచ్చడం జరిగింది. ఈరోజు గాయత్రీ దేవి రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజను విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమానికి దాతలుగా చేసినటువంటి కాలనీ వాసులకు అధిక సంఖ్యలో వచ్చినటువంటి భక్త మహాశయులకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరియు భక్తులకు పుర ప్రముఖులకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, అదేవిధంగా దేవి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 5 శ్రీ శ్రీ దేవి నవరాత్రోత్సవ ఉత్సవ కమిటీ ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని నిత్య ఉదయం సాయంత్రకాలం పూజ జరుపుతున్నారు. కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని వారి వారి బాధ్యతలు నిర్వహిస్తూ ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి భక్తులు కూడా అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు ఉత్సవాలు ప్రారంభించబడి
అక్టోబర్ 3వ తారీఖు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, 4వ తారీఖు శుక్రవారం రోజున కుంకుమ పూజ, 5వ తారీఖు శనివారం రోజున అన్నపూర్ణాదేవి మహానైవేద్యం, 6వ తారీఖు ఆదివారం రోజున అభిషేకాలు అన్నప్రసాద కార్యక్రమం, 7వ తారీఖు సోమవారం రోజున నవదుర్గ వేషధారణ లలిత సహస్రనామాలు, 8వ తారీఖు మంగళవారం రోజున హోమం, 9వ తారీఖు బుధవారం రోజున సరస్వతి పూజ సౌందర్యలహరి, 10వ తారీఖు గురువారం రోజున సద్దుల బతుకమ్మ, 11వ తారీఖు శుక్రవారం రోజున గోపూజ, 2వసారి కుంకుమ పూజ కార్యక్రమం, 12వ తారీఖు శనివారం శమి పూజ దసరా, 13వ తారీఖు ఆదివారం రోజున అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం మరియు శోభాయాత్ర నిర్వహించబడుతుందని దుర్గా భవాని మాత